హాయ్ హలో ఆల్ సింధనూరులో ఒక ఎగ్జిబిషన్‌లా స్టాల్ పెట్టారనమాట. ఎంత బావున్నాయో ఐటెమ్స్ అయితే వుడ్ వర్క్‌తో చేసినవైతే భలే ఉన్నాయన్నమాట. లేటెస్ట్ మోడల్‌తో క్రేజీ కలెక్షన్ ఉంది. భలే అనిపించింది చూడ్డానికి. సరే మీరు కూడా చూస్తారు ఎవరికైనా ఇలా వుడ్ వర్క్‌తో ఉండే ఐటెమ్స్ చూడాలి, కావాలి అని అనుకుంటే మట్టికి ఒక్కసారైతే మీరు వెళ్ళాల్సిందే. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఫ్లవర్ వాజ్ అయితే అద్దిరిపోయింది. నేను కాస్ట్ అడిగానన్నమాట. చాలా బావుంది ఎంత అని. మ్యాక్సిమం ప్రతిదీ 3000, 4000, 2000 అలా చెప్పారు. మరి బార్గెనింగ్ చేస్తే ఏమైనా తగ్గుతుందేమో నాకు తెలీదు. నేనైతే అడగలేదు. కప్ సెట్సు అండ్ పచ్చళ్ళ టైం కాబట్టి జాడీలు ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్ అనేది ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కలెక్షన్ అయితే నాకు మస్తు నచ్చిందబ్బా! కానీ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. దాని మీద రేట్లు అయితే చూసి. బట్ తర్వాత అంటే మోడల్స్‌ని బట్టి, క్వాలిటీని బట్టి మేబీ ఉండొచ్చు. వాళ్ళు కూడా స్టాల్ వేశారు కాబట్టి కంపల్సరీ కాస్ట్ ఎక్కువే ఉంటది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సరదాగా ఈవినింగ్ టైం చిల్ అవ్వాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. భలే మస్తు కలెక్షన్ ఉందబ్బా! ఈ కలెక్షన్ అంతా నేను చూడడంతో పాటు మన సబ్స్క్రైబర్స్‌కి చూపించాలి కదా అన్నట్లు చూపించాను. ఇది ఏమన్నా హిచ్చింగ్ అలా ఉంటే దురద పెడితే ఇలా అలా ఏమో స్టిక్ అంట భలే ఉంది. అది కూడా 100 ఏమో చెప్పారు. ఇది భలే ఉంది అసలు. ఎప్పుడో పాతకాలం రోజుల్లో ఇలా మసాలా బాక్స్ ఇలా ఉండేయన్నమాట. భలే ముద్దుగా అనిపించింది నాకు. చాలా ఐటెమ్స్ వుడ్ వర్క్ చూస్తే వుడ్‌తో చేసిన ఏ ఐటెమ్స్ అయినా ఎవరికైనా బాగా నచ్చుతాయి కదా! నాకు కూడా బాగా నచ్చాయి. అక్కడే అలాగే ఇయర్ రింగ్సు, నక్లీస్‌లు అవి చాలా బాగున్నాయి. సరే అని అడిగాను. బట్ నేను అమ్మే రేట్లకి అసలు వాటికి సంబంధం లేదు. ఎంత కాస్ట్ ఉన్నాయో అనిపించింది. సిల్వర్ మెటలే ఇంత కాస్ట్ ఉంది. నేను గోల్డ్ కూడా 1 గ్రామ్ గోల్డ్ కూడా ఇంత కాస్ట్ అమ్మట్లేదు అనిపించింది. బట్ జస్ట్ అలా వెళ్ళి చూసి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే తీసుకోవచ్చు అన్నట్టు బ్యాంగిల్స్ బాగున్నాయి. టాప్స్ ఉన్నాయి, స్వెటర్స్ ఉన్నాయి, హ్యాండ్ అలాగే ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయి. కొంచెం అదే ఇలా డోర్ మ్యాట్స్ అలా బాగున్నాయి. అండ్ బాయ్స్కి సంబంధించిన పర్సులు ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడైతే. ప్రతిదీ ఎంతో కొంత కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ నైట్ ఫ్యాంట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే కొంచెం ఒక నిమిషం ఉండి చూశాను. ఎంత బాగుందో. చిన్నప్పుడు ఆడుకునే గిలిగిచ్చకాయలు ఇవన్నీ చెక్కతో చేసినవి అనమాట. భలే ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారని ఇదేదో దాంట్లో పడేలాగా ఒక గేమ్ అయితే ఉంది. దాన్ని కూడా ట్రై చేశాను కానీ నాకైతే సక్సెస్ అవ్వలేదు. మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. గోలీ గేమ్ కూడా భలే ఉందబ్బా! అలా వేయగానే ఆటోమేటిక్గా అది గోలీ వచ్చి మళ్ళీ దాంట్లో పడుతుంది. బాగుందనిపించింది నాకైతే. ఈ పర్సులు కూడా బాగున్నాయి కానీ ఏం తీసుకున్నాను ఏంటనేది లాస్ట్లో చెప్తాను చూడండి. మీరు సర్ప్రైజ్ అవుతారు. అంత అలా ఆ ఐటమ్స్ ఇవన్నీ కూడా కొంచెం నైట్ డ్రెస్సులు ఇలా అన్నీ అనిపించాయి. ఏదో ఒక ఆనియన్ కట్టర్స్, ఇంట్లో కావాల్సిన వంటగదికి సంబంధించిన ఐటమ్స్ ఒక లైన్లో ఉన్నాయి. బుల్లి మూకిడ చాలా నచ్చింది నాకైతే. మీరు వెళ్ళండి. నేను తీసుకున్న ఐటమ్స్ ఇదిగో ఇక్కడే తీసుకున్నాను. సోప్ అనమాట. వెరీ టేస్టీగా ఉంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో భలే డిఫరెంట్గా ఉంది. అంత స్టాల్ తిరిగొచ్చి ఏంటక్క సోప్ తీసుకోవడం అని అనుకోవచ్చు మీరు. నాకైతే బాగా నచ్చింది. మంచిగా అనిపించింది కాబట్టి మీరు కూడా విజిట్ చేయండి. ముత్యాలు, పూసలు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్ ఒక జాతరకి వెళ్తే ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్నీ స్టాల్లో పెట్టారు. కానీ అక్కడలాగా అంతగా మనం బేరం ఆడి తీసుకోలేమేమో మేబీ. కొంచెం కాస్ట్ అనిపిస్తాయి మరి స్టాల్స్ అంటే. సరే ఎంతమందికి ఇది నచ్చిందో మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సింధనూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నాము. ఎవరైనా షాప్స్ వీడియోస్, హోటల్స్ వీడియోస్, ఇంకేదైనా సంబంధించిన ఫుడ్కి సంబంధించిన వీడియోస్, షాప్కి సంబంధించిన వీడియోస్ ఉంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్లో మంచిగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి వ్యూస్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తున్నాం కాబట్టి కాంటాక్ట్ అయితే కంపల్సరీ. నేను కూడా మీ షాప్కి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో యూట్యూబ్లో, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం. ఓకేనా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైనా షాపింగ్కి వెళ్ళి సరదాగా అలా ఈవినింగ్ టైం సింధనూరులో అలా చిల్ అవ్వడానికి మంచి డిఫరెంట్ ఐటమ్ ఉంది. ఫుడ్ ఐటమ్ ఉంది. ఈవినింగ్ స్నాక్స్ దొరుకుతాయి. అలా పిల్లలతో వెళ్ళాలి కొంచెం బాగా అనిపిస్తే కనుక వెళ్ళొచ్చు. బాగుంది. అంటే చూడ్డానికి బాగుంది. ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్కి బాగుంది. పర్వాలేదు, నాట్ బ్యాడ్ అన్నట్టు నాకు అనిపించింది. అలా అని చెప్పి అంత రీజనబుల్గా ఏమీ అనిపించలేదు. ఇవి కింద వేసుకునే మ్యాట్స్ ఉంటాయి కదా హాల్లో, అవి అడిగాను నేను. ఎంత చెప్పారో తెలుసా? 6000 చెప్పారు. ఇంకొంచెం చిన్నదైతే
అయితే 4000, 5000 వరకు చెప్పారు. 3500 లాస్ట్ అని చెప్పారనమాట. అబ్బా అనిపించింది నాకైతే. చాలా చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ కాస్ట్‌కి. కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ పర్వాలేదు బానే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు స్టాల్స్ పెట్టిన ఎక్కడైనా సరే ఐటెమ్ బావుంటుంది. డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి. లేనిదంటూ ఉండదు. ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా మనకి ఇంట్లో అవసరమయ్యే ప్రతి ఐటెము దొరుకుతుంది. ఇది దొరకదు అనడానికి ఏమీ ఉండదు. కావాల్సిన వాళ్ళేమైనా కొంచెం డిఫరెంట్ ఐటెమ్స్ కావాలి కిచెన్‌లోకి అది అని అనుకుంటే మటికి కంపల్సరీ విజిట్ చేయండి. వుడ్ వర్క్‌తో చేసిన వర్క్స్‌కి సంబంధించినవి కూడా బావున్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలున్నాయి. మంచిగా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ పిల్లలకి చక్కగా వేయడానికి టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇలాంటివి ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. కానీ అంత క్రౌడ్ ఎందుకో లేదు. పోయినసారి ఎప్పుడు స్టాల్ పెట్టినా చాలా క్రౌడ్ ఉండేది. ఇప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ కూడా వుడ్ ఐటమ్స్ దగ్గరే ఆగిపోయింది నా బ్రెయిన్ అయితే. అవి చూడగానే ముందుకు కదలకుండా వాటి మీదకే చూపు మరలుతూ ఉంటుందన్నమాట. అంత నచ్చుతాయి నాకు ఎందుకో. చెక్కతో చేసిన బొమ్మలు, వస్తువులు ఇష్టం నాకు చాలా. మా ఇంట్లో కూడా చిన్న కొండపల్లి బొమ్మలై కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా కర్చికాయలు చేసుకునేవి, టీ స్టాల్స్, కప్పులు, ఇలా చెక్కవి అన్ని భలే ఉన్నాయి. అసలు మంచి ఐటమ్సే. ఇవన్నీ పోపులు బాక్సులు కొంచెం కొత్త కొత్తగా ముద్దుగా భలే ఉన్నాయి. అబ్బా కొన్ని ఐటమ్స్ చూస్తే వదలబుద్ధి కాదు. అలా అని కొనలేమన్నమాట. ఎవరైనా డోర్ మీద పెట్టుకోవాలంటే ఓము, అలాగే ఫ్లవర్ వాజులు చిన్న పెద్దవి, దోశలవి, అండ్ ఇందాక చెప్పాను కదా స్టిక్ అనేది అలాంటి స్టిక్ అనమాట. ఇలా ఏమైనా హిప్ మీద దొరదొస్తే మనం గోక్కోవడానికి ఇది చాలా బాగుంది. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొంచెం పిల్లలకి కొంచెం డిఫరెంట్గా షార్ట్లు, టీ షర్ట్లు ఇలా ఉన్నాయి. ఇవి కూడా మిడ్డీస్ టైపు బాగున్నాయి. ఇవి కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే అనిపించాయి. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వెళ్ళిన వాళ్ళు సరదాగా వెళ్ళి కూడా చూసి రావచ్చు. ఓకే, ఎంజాయ్ యువర్ షాపింగ్. నాకైతే మస్తు అనిపించింది. ఈ ఫ్లవర్ వాజ్ చాలా నచ్చింది. ఫైనల్లీ వాడు 2000కి ఇస్తానన్నాడు. 4000 చెప్పి నేనైతే 1000 రూపీస్కి అడిగాను అన్నమాట సరదాగా. లేదక్క 2000 పడుతుంది ఫైనల్లీ అన్నాడు. బట్ ఎందుకో నేను తీసుకుందాం అనుకుని మళ్ళీ ఎందుకులే అనేసి వదిలేసాను అనమాట. చెక్కది కదా, తీసుకోవాల్సిందేమో మేబీ, తెలీదు, కానీ వదిలేసా. నేను ఓన్లీ షో పోటే తీసుకున్నాను. బాగుంది ఫ్లేవర్ అని, అది కూడా. లేకపోతే అది కూడా తీసుకుని ఉండేదాన్ని కాదు. నేను జస్ట్ షాప్లోనే ఎక్కువ ఉంటున్నాం కదా సాయంకాలం అట్లని, అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అన్నమాట. బాగా అనిపించింది నాకైతే మంచిగా. ఈవినింగ్ టైం అలా వెళ్ళాం. స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్ తినొచ్చు. పానీపూరి, గోబీ అలా అన్నీ దొరికే. మేమైతే అప్పుడే వెళ్ళాం కాబట్టి సరదాగా చూసేసి వచ్చేసాం అంతే. ఎంతమందికి ఇలా స్టాల్కి వెళ్ళారు, ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకైతే తెలీదు. పోయినసారి మనం ఇదే వీడియోని పెట్టినప్పుడు చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వచ్చారన్నమాట. అసలు మీ వీడియో చూసాక వెళ్ళాము అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు లెక్కలేనంత మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. ఒక మాన్వి నుండి అయితే ఒక ఆటో నుండి జనం కూడా వేసుకుని వచ్చారు, నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు అనమాట. భలే అనిపించింది అప్పుడు మన వీడియో ఇంత బాగా రీచ్ అయిందని. కొంతమంది కస్టమర్స్ ఉంటారు కదా, అలా షేర్ చేసుకుంటూ వెళ్ళి ఉండొచ్చు మేబీ. ఓకే, ఆల్ ది బెస్ట్.